అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంబటి మురళీకృష్ణ గారు నేను రాజకీయాల కొత్త, సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి పలు సందర్భాల్లో ప్రకటించడం జరిగింది. సేవ ముసుగులో పొన్నూరు నియోజకవర్గ ప్రజల్ని వంచడానికి అతడి అంబటి మురళీకృష్ణ రాజకీయాల కొత్త కాదు. 2019లో తన అన్న అంబటి రాంబాబుకి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు కొత్తనపల్లిలో. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన సోదరుడుగా అక్కడ ప్రతనం చేశాడు. ఆయన మంత్రి అయిన తర్వాత ఒక రాజ్యాంగేతర శక్తిగా మారాడు. ఆయనే ఎమ్మెల్యే అయినట్టు, ఆయనే మంత్రి అయినట్టు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో మేము ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం. రేషన్ షాపుల ప్రారంభోత్సవం కానీ, శంకుస్థాపనలు కానీ, సైకిళ్ళ పంపిణీ కానీ, అధికారికమైన పోస్టింగుల్లో కానీ మురళీ లోళ్ళు అయితే చాలు, మురళీ ప్రసన్నలు అయితే చాలు, ఏ పనైనా ఆయన పట్టుకుంటే అవుద్దనే విధంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా సత్తెనపల్లిలో రాజ్యం వెళ్ళిన అంబటి మురళీకృష్ణ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి. ఇక్కడ ఆయనకి రాజకీయాలు కొత్త కాదు, రాజకీయాల కొత్తవాడు కాదు. ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గ ప్రజలు మన నియోజకవర్గానికి గుదిబండుగా ఉన్న ఒక ఎమ్మెల్యే పోయాడు అనుకుంటే ఇంకో గజ దొంగ ఇక్కడికి రావటం జరిగింది. ఆ గజ దొంగ యొక్క నిజ స్వరూపాన్ని మేము పొన్నూరు నియోజకవర్గ ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. ఏ విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కావచ్చు, అవినీతి కానీ, అక్రమాలు కానీ, చివరికి ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది. 3 సంవత్సరాల కాలం, 3 నుంచి 4 సంవత్సరాల కాలం ఆ నియోజకవర్గంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా రాజ్యం వెళ్ళిన అంబటి మురళీకృష్ణ ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు బయటకు వచ్చాడు, దాని వెనుకున్న కారణాలు ఏంటి అనేది కూడా మేము స్పష్టంగా ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. మేము పొన్నూరు నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉంది ఒకటే, ఏదైతే ఆయన ఇవాళ ప్రజల్ని వంచడానికి వచ్చాడో, అమాయకపు ముసుగు వేసుకొని ప్రజల ముందుకు వచ్చాడు. కాబట్టి ఆయన నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచిపోతా ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా పొన్నూరు నియోజకవర్గం ప్రజలు ఏ విధంగా దోపిడీకి గురయ్యారో మేము చార్జ్షీట్ ద్వారా ప్రదర్శించడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఇంకో గజ దొంగ వచ్చాడు. ఆ గజ దొంగ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా పదవి లేకుండానే ఒక రాజ్యాంగేతర శక్తిగా దోపిడీ చేశాడో ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం. పొన్నూరు నియోజకవర్గ ప్రజలు వివేకవంతులు కాబట్టి వాళ్ళ ముందు వాస్తవాలు మేము రాబోయే రోజుల్లో, నేను అంతకుముందే చెప్పా, 2019లో తన అన్న అంబటి రాంబాబుకి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు సత్తెనపల్లిలో. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన సోదరుడుగా అక్కడ ప్రతనం చేశాడు. ఆయన మంత్రి అయిన తర్వాత ఒక రాజ్యాంగేతర శక్తిగా మారాడు. ఆయనే ఎమ్మెల్యే అయినట్టు, ఆయనే మంత్రి అయినట్టు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో మేము ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం. రేషన్ షాపుల ప్రారంభోత్సవం కానీ, శంకుస్థాపనలు కానీ, సైకిళ్ళ పంపిణీ కానీ, అధికారికమైన పోస్టింగుల్లో కానీ మురళీ లోళ్ళు అయితే చాలు, మురళీ ప్రసన్నలు అయితే చాలు, ఏ పనైనా ఆయన పట్టుకుంటే అవుద్దనే విధంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా సత్తెనపల్లిలో రాజ్యం వెళ్ళిన అంబటి మురళీకృష్ణ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి. ఇక్కడ ఆయనకి రాజకీయాలు కొత్త కాదు, రాజకీయాల కొత్తవాడు కాదు. ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గ ప్రజలు మన నియోజకవర్గానికి గుదిబండుగా ఉన్న ఒక ఎమ్మెల్యే పోయాడు అనుకుంటే
ఇంకో ఖచ్చితంగా ఇక్కడికి రావటం జరిగింది. అలాగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం, ప్రజల ముందు వాస్తవాలు ఉంచుతామని చెప్పాం. ఇవాళ ప్రజల ముందు మేము ఒక ట్రైలర్గా ఇవాళ ప్రారంభోత్సవం చేశాం. రాబోయే 3-4 రోజుల్లో ఆయన దోపిడీ దౌర్జన్యాలు, ఆయన మీద వచ్చిన ఆరోపణలు అవన్నీ కూడా ఆ నియోజకవర్గంలో ఏ విధంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా, మంత్రి తమ్ముడుగా, ఎమ్మెల్యే తమ్ముడుగా ఏ విధంగా దౌర్జన్యాలు చేశాడు, దోపిడీ చేశాడు, జన సైనికుల మీద దాడి చేశాడు, అవన్నీ కూడా మేము ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. పొన్నూరు నియోజకవర్గ ప్రజలు వివేకవంతులు. ఖచ్చితంగా వీళ్ళ అమాయక మాటలు కానీ వీళ్ళ నటన కానీ నమ్మబోరు. ఈ నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.